మా దగ్గర అయిపోయింది ఊరు సార్ డాక్టర్ ఇట్లా ఈ పక్క ముందు కమిషన్ పడాలా ఆయన ఏపిస్తాడు ఇది కూడా దానికోసమా వ్యాధి స్వార్థి అయ్యో సార్ వాయిస్ తీసుకున్నాం ఈ దినము నేను సెకండ్ డోస్ వేసుకున్నాను కోవిడ్ ఇంజెక్షన్. కానీ నా యొక్క మనవి ఏంటంటే పొంగునూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ మన మినిస్టర్ గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం 45 సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరూ కోవిడ్ ఇంజెక్షన్ వేసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున సెకండ్ డోస్ కూడా వేసుకున్నాను. కాబట్టి ఈ ఇంజెక్షన్కు ఆరోగ్యపరంగా వేరే విధమైన జబ్బులు రావడం కానీ ప్రాణహాని కలగడం కానీ ఎలాంటి పరిస్థితులు ఏమీ ఉండదు. అపోహలు నమ్మద్దండి. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంతమంది డాక్టర్లు వస్తున్నారంటే వాళ్ళు బయట ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా అపాయము. ఎందుకంటే ప్రభుత్వం వారే మన ఇంటికి వచ్చి ఇంజెక్షన్ వేస్తానేటప్పుడు మీరు ఎందుకు వేసుకోకుండా పోతున్నారు? టీవీల్లో చూస్తున్నారు. వేసుకోని కారణం వల్ల చాలామంది చనిపోతున్న విషయం మీకు తెలుసు. రెండవసారి కోవిడ్ వచ్చిన దాన్ని భరింపరాని విధంగా అప్పుడైతే 15 రోజులు ఐసోలేషన్లో పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే వచ్చిన 3-4 రోజులు 5-6 రోజుల్లో కొంతమంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్కి వెళ్తే వారు చెప్పే నిజాలు చూస్తే చాలా భయపడుతున్నాము. నా యొక్క మనవి ఏంటంటే 45 సంవత్సరాలు నిండిన మహిళలు కానీ మగవారు కానీ ఖచ్చితంగా ఈ కోవిడ్ ఇంజెక్షన్ వేసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ మంచి పేరు తెచ్చేది కాదు, మన ఆరోగ్యాలు కాపాడుకొని మన గ్రామాలు కాపాడుకొనేసి ఈ మహమ్మారి నుండి దూరం అయితే మటుకు మనమందరూ బాగుంటాము. దయచేసి మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. 45 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంజెక్షన్ వేసుకొని మన నియోజకవర్గంలో మార్గదర్శనం కోరండి. ఈ కోవిడ్ మహమ్మారి నుండి భయభ్రాంతులు లేకుండా అందరినీ సులభతరంగా ఉండేటట్టు చేయాలని మరీ ప్రార్థిస్తున్నాను.